ఎప్పుడైతే పవర్ స్టార్ సినిమా షూటింగ్ మొదలైందో అప్పటి నుంచే అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఆయన సినిమాపై వారికుండే ప్రేమ అలాంటిది. త్రివిక్రమ్ పవర్ స్టార్ సినిమా మొదలైనప్పటి నుంచి షూటింగ్ అప్డేట్లన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తీరు విషయంలో మాత్రం వారు చాలా అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళ్తే వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలని ముందనుకున్నారు. కానీ నిర్మాణం నత్తనడకతో సాగుతుండటంతో ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు టాక్. అదీ కుదరని పక్షంలో సంక్రాంతికి, అదీ కుదరకపోతే సమ్మర్ లో విడుదల చేయడానికి కూడా స్కెడ్యూల్స్ ని ప్రిపేర్ చేశారని వినికిడి. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పడం ఇత్యాది కారణాలే ఈ సినిమా నిర్మాణ జాప్యానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు పవన్ కి కుదిరినప్పుడు మిగిలిన నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కూడా ఈ సినిమా విషయంలో ఇబ్బందిగా మారిందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమాకి ముందనుకున్న బడ్జెట్ 95 కోట్లయితే ఈ అంతరాయాల వల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్ ఏకంగా 128 కోట్లకు చేరినట్లు తెలిసిందే. పవన్ కెరియర్ లో ఇప్పటి వరకు వేయని పెద్ద పెద్ద సెట్లు ఈ సినిమా కోసం వేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఈ సెట్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. ఇంతవరకు ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, గోపాలకృష్ణుడు అనే 2 టైటిల్స్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో, అభిమానుల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో చూద్దాం.